విద్యార్థి స్థాయి దశ నుండే చిన్నారులకు భగవద్గీతను నేర్పడం ద్వారా వారి యొక్క జీవితం ఒక మంచి బాటలో వెళ్తుందని చిన్మయ మిషన్ కరీంనగర్ శాఖ బాధ్యులు బ్రహ్మచారి అక్షయ చైతన్య నేడు కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఫంక్షన్ హాల్ నందు భగవద్గీత పఠన విజేతలైన చిన్నారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటుగా నగదు పురస్కారాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు। ఈ సందర్భంగా చిన్మయ మిషన్ కరీంనగర్ శాఖ బాధ్యులు మరియు కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్మయ మిషన్ కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని చదువుతున్న సుమారుగా 10 పాఠశాలలకు చెందిన సుమారుగా 2000 మంది విద్యార్థులకు భగవద్గీత పఠన పోటీలను నిర్వహించారని ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు సుమారుగా 40 మందికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను కూడా అందజేసినట్లుగా తెలిపారు। ప్రథమ బహుమతికి సంబంధించినటువంటి నగదును చిట్టిమల్ల శ్రీనివాస్ అందజేశారు। ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కరీంనగర్ శాఖ బాధ్యులు బ్రహ్మచారి అక్షయ చైతన్య వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆలయ ట్రస్ట్ బాధ్యులు మరియు నలమాచు సుదర్శను గజవాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్మయ మిషన్ సంస్థల ద్వారా భగవద్గీత పఠన పోటీలు నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ప్రతి సంవత్సరం కరీంనగర్ నుండి 2000 మంది విద్యార్థులకు విద్యార్థినులకు 10 పాఠశాలల నుండి భగవద్గీత పఠన పోటీలు నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు పాఠశాల స్థాయి నుండి ఎవరెవరైతే భగవద్గీత పఠన పోటీల్లో బహుమతులు ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుపొందారో వాళ్ళకి ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జిల్లా స్థాయి భగవద్గీత పఠన పోటీలు నిర్వహించి అందులో ప్రతి గ్రూప్కి 30 మంది నుండి ఒక గ్రూప్ చేసి అందులో ఇక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుంది। చిన్మయ మిషన్ బాధ్యులు పూజ్య గురుదేవులు అక్షయ చైతన్య గారి ఆధ్వర్యం లోపల కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మంది చిన్నారులకు విద్యార్థులకు భగవద్గీత మీద శిక్షణనిచ్చి మరి అందులో నుండి ఒక 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ లోపల ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం లోపల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్మయ మిషన్ బాధ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నేర్చుకొని ఇక్కడి వరకు వచ్చిన 40 మంది చిన్నారులను కూడా అభినందిస్తూ మరి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నటువంటి చిన్నారులందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టిమల్ల శ్రీనివాస్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీత ద్వారా మరి పూజ్య గురుదేవుల ఆధ్వర్యం లోపల మన జీవితం లోపల ధర్మాన్ని ఆచరిస్తూ విలువలను పెంచుకోవడానికి గురుదేవులు భగవద్గీత ప్రవచన కార్యక్రమాలను కూడా ఎన్నింటిని నిర్వహిస్తున్నారు।